నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఇన్ని రోజులు రకరకాల దారుణాలు చూసాం, కానీ అందరి హృదయాల్ని కలిచివేసే ఒక దారుణం వెలుగు చూసింది. కన్న కొడుకే ఆస్తి కోసం తల్లిదండ్రులు వేధిస్తాడేమో అనుకునేవాళ్ళం, కానీ కూతుళ్ళు కూడా ఈ వరుసలో వచ్చేశారు. నిజంగా సమాజం ఎటుపోతుందో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆస్తి అంతా తీసుకున్న తర్వాత ఒక కన్న తండ్రి అని కూడా చూడకుండా రోడ్డు పాలు చేసినటువంటి కూతుళ్ల ఘటన ఈ రోజు మనము ఈ టాపిక్ పై డిస్కస్ చేయడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎస్, కూతుళ్ళు కూడా ఇన్ని రోజులు కొడుకు ఏదో చేశాడు అనుకున్నాము, సరే అబ్బాయి కదా అనుకున్నాము. ఆ అమ్మాయిలకి ఏమైందండి? అసలు ఏం జరుగుతుంది? మనం ఆడవాళ్ళమై ఉండి ఈ టాపిక్ మీద మనమే డిస్కస్ చేస్తున్నామంటే నాకైతే సిగ్గుగా ఉంది. అందరు ఆడవాళ్ళు ఒకే తాటిపై ఉంటారు అని అనుకుని నేను తండ్రిని ఆస్తి తీసుకున్న తర్వాత రోడ్డు మీద పడేయడం, మీరేం చెప్తారు మ్యామ్? సంస్కారం రోజు రోజుకి అడుక్కు తింటుంది. అంటే చదువుకునేటప్పుడేమో చక్కగా చదువుకోనప్పుడు చక్కగా కాకరకాయ అనేవారట, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నారట. ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని చూస్తున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళ సంస్కారం ఎటు ఏడుస్తుంది. మరి చుట్టుపక్కల ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి లేచిన దగ్గర నుంచి. మనం జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం పోయి వాళ్ళు చేశారు కదా మనం చేస్తే తప్పేంటి అంటే నువ్వు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడ ఇప్పుడు నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి, మీ తల్లిదండ్రులకి చెప్పుకోవాలి కదా, మీ బంధువులు ఉంటారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి నీ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ నువ్వు ఎలా ప్రవర్తించాలి. ఇక్కడ ఇంకొకటి చెప్తా నేను, ఈ కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్ ఉన్నారు కదా, అక్కడి నుంచి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు ఏంటంటే వచ్చినంత వరకు లాగుతారు, తీసుకురా తీసుకురా తీసుకురా, ఇస్తున్నారు కదా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, తీసుకుంటారు. ఇక ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకేం అవసరం, మీ అక్క లేదా, మీ చెల్లి లేదా అని మాట్లాడతారు. అరే భయ్ ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అనుకోండి. సపోజ్ నీ వంతు కూడా కొంత శాతం ఉంది కదా అక్కడ. మరి నీ వంతు నీకు అక్కడ బాధ్యత ఉన్నప్పుడు మిగతా అక్క చెల్లెల సంగతి నీకెందుకు? ఒకవేళ కొడుకులు లేరు, అందరూ అమ్మాయిలే ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? సంవత్సరానికి ఎన్ని మంత్స్ వీళ్ళ దగ్గర అనేది షేరింగ్ ఉన్నప్పుడు నీ షేరింగ్ నువ్వేమో ఆలోచించావు. ఒకవేళ నీ షేరింగ్ 3 నెలలు అయితే 4 నెలలు అయితే ఆ 4 నెలలైనా నువ్వు చూసావా? ఇప్పుడు ఇక్కడ ఈయన పెద్ద ఆయన మనకి తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది ఈ సంఘటన. ఎక్కడ జరిగినా కూడా చాలా దురదృష్టం ఇది ఇలా జరగడం. ఇప్పుడు మనకి తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది కాబట్టి ఇంకొంచెం బాధ ఎక్కువ, మనకు దగ్గరలో జరిగిందని బాధ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల్ని ఆస్తులు రాయించేసుకుని ఇద్దరే కూతుళ్ళు, ఇంకెవరికైనా పోతుందేమో బయటకి అన్నట్టుగా గబగబా ముందుగానే రాయించేసుకుని, ఇది సేమ్ మనం ఇందాక మాట్లాడే వరకు ప్రేమగా ఉంటారు రాయాలి కదా మరి. అమ్మా నా సరే ఇక్కడ లేని ప్రేమ ఉడకబోస్తారు. ఈ తల్లిదండ్రులు కూడా సరే నా పిల్లలే కదా అని ఇస్తారు. అదే ఇక్కడ జరుగుతున్న పెద్ద తప్పు, పొరపాటు కూడా కాదు, పెద్ద తప్పు అన్నమాట ఇది. ముందుగానే ఎవరికి కూడా ప్రాపర్టీస్ అనేవి ఇవ్వకూడదు, ఇచ్చినా కూడా కొంత శాతం వాళ్ళకి ఉంచుకోవాలి. ఇది అందరూ మేల్కోవాలి ఈ విషయం. ఎంత ప్రాపర్టీ తక్కువ ఉన్నా సరే అందులో 10 పైసలైనా మీ వంతు మీరు ఉంచుకోండి. కానీ అక్క చెల్లెలు ఇద్దరు ఉంటే చెల్లె చూస్తుందని అక్క, అక్క చూస్తుందని చెల్లె, కానీ మన తండ్రి కదా. అవును సరే చెల్లె చూడలేదు, అక్క అయినా తీసుకోవచ్చు కదా బాధ్యత. అక్క చూడనప్పుడు చెల్లె, వీళ్ళకి ఎందుకు అనిపించట్లేదు? ఓకే భర్తలు హింసిస్తారు కొంతమంది, ఖచ్చితంగా ఆడవాళ్ళని తప్పు పట్టలేము. ఎంత పాజిటివ్ గా థింక్ చేసినా ఈ విషయంలో నాకైతే పాజిటివ్నెస్ రావట్లేదు మేడం. ఇలా ఎందుకు చేస్తున్నారు అమ్మాయిలు అని ఆలోచించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. అది ఏంటంటే మనము మొత్తము కూడా పెంపకాన్ని తప్పు పట్టలేం. సారీ, ఇక్కడ ఎదిగిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితుల కోసము స్వార్థం అనేది పెరిగిపోతుంది. ఆ స్వార్థం అనేది పెరిగిపోవడం వల్ల వాళ్ళు మారిపోతారు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనుషులేగా, మనుషులే. ఇప్పుడు ఏం చేస్తారు, మనుషుల్లాగా ఆలోచిస్తారు కానీ ఒక కూతురులాగా ఆలోచిద్దాము, ఒక ఆడపిల్లగా నేను ఒక మాతృత్వాన్ని పొందాను, నేను బిడ్డల తల్లినయ్యాను, నేను ఒక తల్లిని అయ్యాను కాబట్టి రేపొద్దున నాకు ఆ పరిస్థితి రావచ్చు అని ఒక స్త్రీ మనస్తత్వంతోనైనా ఆలోచించాల్సింది పోయి అలా ఆలోచించడానికి చాలా మంది సిద్ధంగా లేరు. ఏంటంటే స్వార్థం, వాళ్ళకి ఆస్తి ఇంకా కలిసి రావాలి. ఇలాంటి వాళ్ళని లేచిన దగ్గర నుంచి ఎంతమందినో చూస్తున్నాం మేము. చూసేవాళ్ళ దేవతల్ని వాళ్ళని చూస్తున్నాం మేము. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉంటారు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మాకు తెలిసిన వాళ్ళలోనే 8 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా అబ్బాయిలు కూడా లేరు. వాళ్ళ అష్టలక్ష్ములు అని చెప్పి చాలా ప్రేమగా వాళ్ళని పెంచుకున్నారు.
అయితే ఏంటంటే ఇంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరగాలి, ఫస్ట్ పుట్టిన అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆఖరి అమ్మాయికి ఆవిడకి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది ఆటోమేటిక్ గా. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ చివరికి ఇంకా ఒక పక్కకు వచ్చేస్తారు, వాళ్ళిద్దరు కలిసి ఉండలేని స్థితి వస్తుంది, వంట కానీ ఇంకోటి కానీ చేసుకోలేని స్థితి వచ్చినప్పుడు పెద్ద కూతురు ఏం చేయాలి తెలుసా, వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి మనం ఏం చేద్దాం, మీకు ఎలా ఉంటే ఇష్టం ఉంటుంది అని చెప్పి అందరూ కూర్చుని ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఎక్కడ వింటారు మేడం, వినడం కాదు, బాధ్యతను తెలియజేయాల్సిన బాధ్యత పెద్ద కూతురికి ఉంది. అంటే మగపిల్లలు లేనప్పుడు, మగపిల్లలు ఉంటే అందరూ కలిసి కూర్చోవాలి. పాత రోజుల్లో ఏంటంటే అబ్బాయిలే చూడాలి అని అనేవారు, ఇప్పటికీ కూడా అబ్బాయి దగ్గరే ఉండాలనే ఏమంటారు ఒక సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. దానికి మనం పర్సనల్ ఒపీనియన్ వాళ్ళ ఇదాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా కూర్చుని తల్లిదండ్రులకు ఒక సెటిల్మెంట్ అనేది చేయాలి. ఆస్తి కాదు, ఇప్పుడు మనం 8 మంది ఉన్నాం లేదా 4 ఉన్నాము, ఉన్నప్పుడు మనం ఎలా నలుగురు కూడా 4 మూలు చూద్దామా, లేదా అమ్మా నాన్న మీకు ఎవరి దగ్గర ఉండటం మీకు ఇష్టము ఇలా చెప్పండి. సపోజ్ ఎవరికైనా ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఎవరైనా 2 బాగున్నారనుకోండి, అలా కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఎంత హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం మా మీద పడేస్తారా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు అందుకనే అందరు కూర్చొని చర్చ మాట్లాడుకోవాలి. నీకు బాగున్నా బాగోపోయినా, మరీ మంచాన్ని పడిపోయి రోగాల రష్టులతో హాస్పిటలైజ్డ్ అయిపోయి ఉంటే అది వేరే విషయం. నార్మల్ గా మనకి నిత్య జీవితంలో ఒక రొటీన్ అనేది నార్మల్ గా సాగుతున్నప్పుడు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా కామన్. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులని, నడుము నొప్పులని అన్ని వస్తున్నాయి అందరికి, జాయింట్ పెయిన్స్ అనేవి అందరికీ మనుషులతో పాటు రోగాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి నీకు బాగోలేదు నాకు బాగుంది అనే విషయం ఇక్కడ లేదు. బాగోకపోయినా సరే నీ వంతు బాధ్యత, పోని నువ్వు 4 నెలలు తీసుకోలేకపోతే 3 నెలలు చూస్తానని చెప్పు, లేదా 2 నెలలు చూస్తానని చెప్పు. అది నీ సంస్కారాన్ని తెలియజేస్తుంది. అది నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా లేదా అనేది కూడా ఎదుటి వాళ్ళు కొంచెం నిన్ను జాలి తలిచి పోన్లేదే నువ్వు 2 నెలలే చూడు, నీకు పరిస్థితి బాగాలేదు, ఒంట్లో బాగాలేదు కదా అని అంటారు వీళ్ళే. అందుకనే కూర్చొని మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి, వాళ్ళు కూడా లోపల ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరి దగ్గర ఉండాలి, ఎలా ఉండాలి, మేము ఎవరైతే మనస్ఫూర్తిగా మేము చూస్తామని అన్నారో, లేదా మేము వెళితే వారికి ఇబ్బంది కలగదో, మేము కూడా అక్కడ కంఫర్టబుల్గా ఉండగలుగుతాము అని అన్నప్పుడు చక్కగా వచ్చి ఉండొచ్చు. 2 చూడగలిగితే 2, 3 చూడగలిగితే 3, ఒక్కళ్ళు చూడగలిగితే ఒకళ్ళు, అలా వాళ్ళు విల్లింగ్ వాళ్ళు చెప్పచ్చు. ఇదేంటంటే ఈ బాధ్యత అంతా ముందు పెద్ద సంతానానికి ఉండాలి. వాళ్ళే ఇప్పుడు ఈ సంఘటన తీసుకుంటే అక్క చెల్లెళ్ళు 2కి ఆస్తులు రాసేసినప్పుడు అక్క ఏం చేసింది, అక్క చూడలేదు కాబట్టి చెల్లి నేనెందుకు చూడాలి, చిన్నదాని అయితే నన్ను పాలు అవుతున్నావమ్మా, నువ్వు పెద్దదాని, పెళ్ళగా పిల్లలు పుట్టారు కదా, నీ వయసుకు నువ్వు పెద్దదానివి, మరి చిన్నదానని ఆస్తి తక్కువ ఏం తీసుకోలేదు కదా. ఇలా కూడా ఉంటుంది అంతే కదా. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బతుకున్న రోజులు ఎవ్వరు పట్టించుకోరు, ఆడ గాని మగ కానివ్వండి. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ లేని దుఃఖం వచ్చేసి చేస్తారు. నాకు అదే అనిపిస్తుంది, ఎందుకు అప్పుడు మాత్రం ఎందుకు ఇంకా అప్పుడు నటనగా ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత దుర్భరంగా జరిగాయి, నిజమే మేము తప్పు చేశారు, చిన్నప్పుడు ఎంత బాగా చూశారు అనే మెమరీస్ ఏమైనా గుర్తుకొస్తే కూడా పశ్చాత్తాపంతో ఏడ్చేవాళ్ళు ఉన్నారు. కానీ 2 సందర్భాల్లోనూ వాళ్ళు ఏమి చేయలేదు, ఏమి చేయలేకపోయారు. ఏడ్చి ప్రయోజనం ఏముంది? ఈ ఆలోచన, ఈ ఫీలింగ్ ఆయన చనిపోక ముందు ఉన్నట్టయితే నువ్వైనా తెచ్చిపెట్టుకునేదానివిగా కనీసం ఇంట్లో. 2 అలా చేస్తే ఆయన రోడ్డును పడి, ఆయన వయసు చూస్తే అస్థిపంజరంలో ఉన్నారు. అంత పెద్ద ఆయన వంట ఆయన చేసుకుంటున్నారు. కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి పాపం ఆయన బాధ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆస్తులు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఆయన? నిన్న కూడా చూసాను, ఆపరేషన్ కోసమని అక్కడి నుంచి వచ్చారు తల్లిదండ్రులు, డబ్బులు వెళ్ళటానికి. 2 కొడుకులు ఉన్నారు, అడుక్కుంటున్నారు అక్కడ ఆటోల దగ్గర, అక్కడ ఇక్కడ మేము ఊరు వెళ్ళటానికి డబ్బులు కావాలని. ఏంటి దుస్థితి, ఏంటి సిగ్గు లేదా వీళ్ళకి? ఈ సంతానానికి సిగ్గు లేదా? మరి వీళ్ళ ఆస్తులు ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళకైనా జ్ఞానం లేదా? ఇవ్వకండి, కడదాకా మిమ్మల్ని చూసే వరకు ఇవ్వకండి. రైట్. ఎవరినో నిందించడం కంటే తల్లిదండ్రులుగా మనం ఎంత బాధ్యతగా పిల్లల్ని పోషించామో మన వంతుగా మన కోసం కొంత సంపాదన అట్టి పెట్టుకోవడం మంచిదేమో. మీరు ఆలోచించండి, మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.